మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ మొత్తం అతలాకుతలమైంది. ఏకదాటిగా కురుస్తున్నటువంటి వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయంగా మారిపోయాయి. ముఖ్యంగా షేక్పేట్ నాలా ప్రాంతమైతే చెరువులా మారింది. ఫ్లైఓవర్ కింద భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో ప్రయాణికులు నరకం చవి చూశారు. మోకాలి వరకు నీళ్లు చేరడంతో బైక్ పై వెళ్తున్న వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా బైక్లు నీటిలో తడిసి ఆగిపోయాయి. తిరిగి స్టార్ట్ అయ్యేందుకు మొరాయించాయి. దీంతో నీటిలో దిగి వాటిని తోసుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఇక కార్లపై వెళ్లే వారికి ప్రయాణ పాట్లు తప్పలేదు. మోకాలి లోతు నీళ్లలో కారు ముందుకు వెళ్లే పరిస్థితి లేక ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో అలా తేలుతూ వెళ్లిన పరిస్థితిలో ఇబ్బందులు పడుతూనే ముందుకెళ్లారు. ఫ్లైఓవర్ పైకి ఎక్కిన వారికి కూడా ఇబ్బందులు తప్పలేదు. ఫ్లైఓవర్ పూర్తిగా ట్రాఫిక్ జామ్ తో నిండిపోయింది. దీంతో గంటల సమయం వానలోనే ఫ్లైఓవర్ పైనే ఉండిపోయారు. నగరంలో పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భారీ వర్షానికి హైదరాబాద్ మొత్తం కూడా అతలాకుతలమైపోయింది. ఏకతాటిగా కురుస్తున్న వర్షంతో నగరంలోని చాలా ప్రాంతాలు జలమయంగా మారిపోయాయి. ప్రస్తుతం ట్రాఫిక్ కష్టాలకు సంబంధించి పూర్తి అప్డేట్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కిరణ్, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? అక్కడ ట్రాఫిక్ కి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? మళ్ళీ ప్రస్తుతం నేను మెహదీపట్నం నుంచి టువర్డ్స్ నానల్ నగర్ వచ్చే ప్రాంతంలో ఉన్నాను. ఇక్కడ మాత్రం ట్రాఫిక్ ఇబ్బందులు మాత్రం వర్ణనాతీతమని చెప్పాలి. గంటల తరబడి వాహనదారులు ఇంకా ట్రాఫిక్లోనే చిక్కుకుపోయారు. తమ గమ్యస్థానాలు చేరాలంటేనే సుమారు మరొక గంట సమయం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. మధ్యాహ్నము కురిసిన వర్షం కారణంగా, కుండపోత వర్షం కారణంగా, ఊహించని విధంగా హైదరాబాద్ లో దంచి కొట్టిన వర్షం కారణంగా రోడ్లపై ఎక్కడికక్కడ వరద నీరు వచ్చి చేరింది. ఆ వరద నీరు రావడం వల్ల వాహనదారులు రాకపోకలు సాగించాలంటేనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే చాలా వరకు వాహనాలు మాత్రం నీటిలో చిక్కుకొని పోయాయి. కొన్ని వాహనాలు ముందుకు వెళ్లాలంటే మొరాయించిన దుస్థితి నెలకొంది. అయితే ఎట్టకేలకు వరద నీరు అంతా కూడా స్టాగ్ అయిన, ఎక్కడైతే లాగింగ్ అయిన వాటర్ ఏదైతే ఉంటుందో వాటన్నిటి కూడా జిహెచ్ఎంసీ మాన్సూన్ టీం అన్ని తొలగించినప్పటికీ వాహనదారులు మాత్రం ఇంకా ముందుకు సాగాలంటేనే ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ కూడా ఉంది. హైదరాబాద్ మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, టోలీ చౌకీ, షేక్పేట్, నానల్ నగర్, అలాగే సాలార్జింగ్ రోడ్, అలాగే ఇటు షేక్పేట్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్, ఈ ప్రాంతాలే కాకుండా ఎక్కడ చూసినా కూడా హైదరాబాద్ సరౌండింగ్స్ లో మెయిన్ జంక్షన్స్ వద్ద, యూటర్న్స్ వద్ద ఎక్కడైతే సిగ్నల్స్ ఉంటాయో ఆ ప్రాంతాల్లో కూడా తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. మనం చూడొచ్చు, మనం వెనుపగా అయితే సాలార్జింగ్ రోడ్ అంటారు. అలాగే నానల్ నగర్ ఇది కనెక్టివిటీ. ఈ కనెక్టివిటీ రోడ్డు మాసబ్ ట్యాంక్ మెహదీపట్నం వైపు ఉంటుంది. అలాగే కుడివైపు మనం గమనించినట్లయితే షేక్పేట్ సంబంధించిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుంచి, అంటే గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, నానక్రామ్ కూడా హైటెక్ సిటీ నుంచి రావాల్సిన వాహనాలన్నీ కూడా ఇటు మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్ వైపు వెళ్లాలంటేనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ట్రాఫిక్ పోలీసులు టీమ్స్ గా ఏర్పడి ఎక్కడికక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నప్పటికీ కూడా వాహనదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. కొన్ని చోట్ల కూడా అంబులెన్స్లు చిక్కుకున్నప్పటికీ కూడా రూట్ ని క్లియర్ చేసి అంబులెన్స్లను కూడా క్లియర్ చేసి పంపించిన సిచ్యువేషన్ కూడా ఉంది. అయితే పోలీసులు మాత్రం పలు సూచనలు చేస్తా ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు ఈ టైంలో ఐటీకి సంబంధించిన కంపెనీస్ లో ఉద్యోగులందరూ తమ విధులు ముగించుకొని టువర్డ్స్ షేక్పేట్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుంచి, అంటే గచ్చిబౌలి, రాయదుర్గం, నానక్రామ్గూడ నుంచి ఎవరైతే వస్తారో వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సిందిగా సూచిస్తా ఉన్నారు. ఎందుకంటే షేక్పేట్ ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అంతా కూడా సమీపంలో వరద నీరు అంతా కూడా వచ్చి చేరింది. అక్కడ అంతా కూడా వాటర్ స్టాక్ అవడం వల్ల చాలా తీవ్ర అంతరాయం ఏర్పడింది ట్రాఫిక్ కూడా. మరి కొన్ని షాప్స్ లోకి, కొన్ని సెల్లార్లోకి కూడా, వ్యాపార సముదాయాలకు సంబంధించిన సెల్లార్లోకి కూడా వరద నీరు వచ్చి చేరింది. వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తా ఉన్నారు. అయితే ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్న దాని ప్రకారంగా ఇప్పుడు విధులు ముగించుకుని ఎవరెవరైతే ఉద్యోగస్తులు తమ కార్యక్రమాలు ముగించుకుని ఇంటికి బయలుదేరుతా ఉంటారో వారు కాస్త ఓపికగా ఉండాలి. ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత నిదానంగా బయటికి రావాలని సూచిస్తా ఉన్నారు. కానీ ఈ కనెక్టివిటీ రోడ్ మాత్రం ఇటు హైటెక్ సిటీ, మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి, ఐక్య ఈ రూట్ అంతా కూడా చాలా తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ క్లియర్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి
ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో తమ కార్యకలాపాలు బిజినెస్ కార్యకలాపాలు ముగించుకొని ఎవరెవరైతే బయటికి వస్తూ ఉంటారో వారంతా కూడా ఓపికగా బయటికి రావాలి. వెంటనే బయటికి రాకూడదు. 4 వీలర్స్ తో వస్తారు కాబట్టి చాలా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. కాబట్టి వాహనదారులు కాస్త ఓపిక పట్టాలని సూచిస్తా ఉన్నారు. అలాగే ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే షేక్పేట్, గచ్చిబౌలి, ఫిలిం నగర్ ఈ రూట్ నుంచి వెళ్లాల్సిన మాస్టర్ ట్యాంక్, మెహదీపట్నం, నానల్ నగర్, సాలార్జంగ్ రోడ్, అలాగే లంగార్ హౌస్ ఈ పరిసర ప్రాంతాల్లో మాత్రం తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మనం చూడొచ్చు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడం వల్ల వాహనదారులు ముందుకు వెళ్లలేకపోతా ఉన్నారు. వారంతా కూడా ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. అయితే ఉన్నట్టుండి వర్షం ఎక్కడైతే దంచి కొట్టిందో హైదరాబాద్ సిటీ అంతా కూడా ఇటు ప్రధాన కూడళ్లు పరిశీలిస్తే ఖైరతాబాద్, పంజగుట్ట, అలాగే నాంపల్లి, కోటి, అలాగే ఇటు మాస్టర్ ట్యాంక్, మెహదీపట్నం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, ముఖ్యంగా ఈ రూట్ కూడా హైటెక్ సిటీ అంటే ఇటు సైబరాబాద్ ని కనెక్ట్ చేస్తుంది కాబట్టి ఆ ఏరియాలో కూడా తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సర్కిల్స్ వద్ద, జంక్షన్స్ వద్ద కూడా కాస్త ఓపికగా వాహనాలు వెళ్లాల్సి ఉంటుంది. మనం చూడొచ్చు వాహనదారులు ఉన్నారు. అయితే వారు భాయ్ కైసే ట్రాఫిక్ జామ్ ఫుల్ మొత్తం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రాంతాలన్నీ కూడా చాలా వరకు యూటర్న్స్ వద్ద కానీ జంక్షన్స్ ఎక్కడైతే సిగ్నల్ జంక్షన్స్ ఉంటాయో అలాగే 1 వే ఉంటాయో అక్కడ కూడా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నప్పుడు మాత్రం తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ట్రాఫిక్ కూడా చూడాలి. మరి కొద్దిసేపట్లో ట్రాఫిక్ పోలీసులు అందరూ కూడా విధుల్లోనే ఉన్నారు. వాళ్ళు సూచనలు చేస్తా ఉన్నారు. ట్రాఫిక్ నెమ్మదిగా మూవ్మెంట్ అవుతుంది కాబట్టి మరొక గంట సేపట్లో ట్రాఫిక్ ఈ ఏరియాలో క్లియర్ చేసే అవకాశం కనిపిస్తుంది. నళిని, అయితే కిరణ్, ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు సమయం దాదాపుగా 5 గంటల 10 నిమిషాలు కావస్తోంది. ఇప్పుడే పరిస్థితి దారుణంగా ఉంటే 6 గంటల తర్వాత మీరు చెప్పినట్టు ఉద్యోగాలు ముగించుకుని ఇంటికి వెళ్లే పరిస్థితుల్లో ఇంకా దారుణంగా ఉండే అవకాశం ఉంది. సో ముందు జాగ్రత్త చర్యలు ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు అసలు? ఖచ్చితంగా నల్లి, ఎందుకంటే మధ్యాహ్నం కురిసిన వర్షం, సమయము ఇప్పుడు 5 గంటల 10 నిమిషాలు అవుతుంది. గడిచిన 2.5 గంటలుగా కూడా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. మనం చూడొచ్చు సమయము 5:10 అవుతుంది కాబట్టి 6 గంటలు దాటిన తర్వాత చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఒక్కసారిగా ఐటీ సంబంధించిన కంపెనీస్ ఎంప్లాయీస్ అందరూ కూడా వారు బయటికి వచ్చి తమ ఇంట్లోకి వెళ్లే ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. కానీ ఈ తరుణంలో వాహనదారులు ఓపికగా వ్యవహరించాల్సి ఉంటుంది. పలు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా సూచించుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే ఆయా కంపెనీలకు కూడా కొన్ని సూచనలు, జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. అయితే ముందస్తు చర్యల్లో భాగంగా కొంతమంది కూడా షిఫ్ట్ల వైజ్ గా వారు విధుల్లోకి వస్తున్నప్పటికీ కూడా ఊహించని విధంగా హైదరాబాద్ సిటీలో దంచి కొడుతున్న వర్షం కారణంగా ఈ సిచ్యువేషన్ నెలకొంటుంది. అలాగే రోడ్లపైన కూడా గంటల తరబడి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. మరికొంతమంది కూడా 4 వీలర్స్ ని కార్యాలయంలోనే వదిలేసేసి ర్యాపిడోలో వెళ్తున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. సో వాహనదారులు కావచ్చు, అలాగే ఎవరైతే తమ కార్యకలాపాలు ముగించుకొని బయటికి వస్తారో వారు మాత్రం చాలా ఓపికగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది చాలా క్షేమంగా. అలాగే రోడ్డు ప్రమాదాలు కూడా ఇలాంటి తరుణంలో వరద నీరు వచ్చి చేరడం కావచ్చు, అలాగే రోడ్లపై కూడా ఇసుక, ఎక్కడైతే మట్టి ఇసుక ఉంటుందో ఇలాంటి ప్రాంతాల్లో కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి వాహనదారులు చాలా జాగ్రత్తగా వాహనాలు నడిపించాలి. అలాగే స్పీడ్ లిమిట్స్ కూడా కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. అలాగే వరద నీరు ఎక్కడైతే స్టాక్ అయి ఉంటుందో, ఎక్కడైతే వరద నీరు వచ్చి చేరుతూ ఉంటుందో అలాంటి ప్రాంతాల్లో కూడా చాలా జాగ్రత్తగా అలా వెళ్లాల్సి ఉంటుందని పోలీసులు సూచిస్తా ఉన్నారు. ఎందుకంటే మ్యాన్ హోల్స్ కూడా ఓపెన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కొంతమంది వరద నీరు వచ్చి చేరుతుంది కాబట్టి మ్యాన్ హోల్ ఓపెన్ చేసినప్పుడు అది మరిచిపోయే క్రమంలో అక్కడ వెళ్లే తరుణంలో కూడా ఆ క్రమంలో కొన్ని ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఎందుకంటే గతంలో కూడా చాలా ప్రమాదాలు మనం చూసాం. కాబట్టి ఈసారి మాత్రం జీహెచ్ఎంసీ అలాగే మాన్సూన్ టీమ్స్ మాత్రం వారంతా కూడా అందుబాటులో ఉన్నారు, ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. మనతో పాటు మాట్లాడేందుకు వాహనదారులను వారితో మాట్లాడదాం. साहब कैसे है साहब ये ट्रैफिक मामला, ट्रैफिक जाम कैसे? बहुत है, ट्रैफिक ज्यादा है। कहाँ से आ रहे हैं आपने? तो हम मेहदीपट्टनम से आ रहे हैं। यहाँ आने को कितना टाइम लगा आपको? बहुत टाइम लग रहा भाई, आया तो लगा, बहुत टाइम हो रहा, और ट्रैफिक बहुत है। क्या बोलना चाह रहे हैं? आपको बहुत तकलीफ हो रहा? तो तकलीफ बहुत हो रहा, रास्ता खराब है और ट्रैफिक नहीं, बहुत है ट्रैफिक। और क्या बोलना बोलो। సో రోడ్లు కూడా ఓ వైపు అధ్వానమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే రోడ్లు కూడా ట్రాఫిక్ సాఫీగా సాగాలంటే కూడా రోడ్లు చాలా అంటే అధ్వానంగా ఉండడం వల్ల, కంకరతేలు ఉండడం వల్ల, రోడ్లు అధ్వానంగా ఉండడం వల్ల తాము రాకపోకలు సాగించలేకపోతున్నాము. మెహదీపట్నం నుంచి ఇక్కడ రావాలంటేనే సుమారు 50 నిమిషాల సమయం పడుతుంది. సాధారణంగా
కేవలం 5 నిమిషాల్లోనే వచ్చేవారం. కానీ ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో ఉన్నట్టుండి ఊహించని విధంగా వర్షం పడిన కారణంగా తామంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్తా ఉన్నారు. అయితే పోలీసులు కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో ఎంచుకోవాలి. అలాగే ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వారంతా కూడా నెమ్మదిగా ఓపికగా తమ గమ్యస్థానాలు చేరుకోవాలి. అలాగే ఆలస్యంగా బయటికి రావాలని సూచిస్తా ఉన్నారు. ఇవాళ రాఖీ ఫెస్టివల్ ఉంది. మరికొద్దిసేపట్లో కూడా వారంతా కొంతమంది బంధువులను కలిసేందుకు వెళ్తూ ఉంటారు. అలాగే ఉద్యోగులు వెళ్తూ ఉంటారు. అలాగే వ్యాపార కార్యకలాపాలు సాగించుకునేందుకు కూడా వెళ్తూ ఉంటారు. సో ఈ క్రమంలో 6 దాటిన తర్వాత కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది హైదరాబాద్లో ఆయా జంక్షన్స్, ముఖ్యంగా జూబ్లీ హిల్స్, అలాగే మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, ఇటు రాయదుర్గం, అలాగే నానగ్రామ్ కూడా, గచ్చిబౌలి, మెహదీపట్నం టువర్డ్స్ షేక్పేట్, అలాగే మాసప్ట ఈ పరిసర ప్రాంతాలంతా కూడా సర్కిల్ అంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా సంయోచితం పాటించాల్సి ఉంటుంది. కాబట్టి మరి చూడాలి ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్న వాటిని ఎంత మేరకు ఉద్యోగులు పరిగణలోకి తీసుకుంటారని మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. కానీ హైదరాబాద్లో ఏ సర్కిల్ చూసినా, ఏ జంక్షన్ చూసినా, ఏ రోడ్డు చూసినా కూడా గంటల తరబడి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. సగటు వాహనదారులు కూడా తమ గమ్యస్థానాలు చేరుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంపర్ టు బంపర్ మూవ్మెంట్ ఉంటుంది. కాబట్టి చాలా స్లోగా నెమ్మదిగా వాహనదారులు మాత్రం ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. సో మరికొద్ది సేపట్లో అంటే కేవలం ఒక గంట సేపు వ్యవధిలో ఈ రూట్ మ్యాప్ అంతా కూడా అంటే సాలార్జంగ్ రోడ్ అంటారు, అలాగే నానాల్ నగర్, అలాగే లంగారౌజ్, మెహదీపట్నం, మాసప్ ట్యాంక్ టువర్డ్ షేక్పేట్ ఈ పరిసర ప్రాంతాలంతటి కూడా ట్రాఫిక్ ని క్లియర్ చేయాలంటే మరొక గంట సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. మనం హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ పూర్తిగా స్తంభించిపోయినటువంటి ట్రాఫిక్ కష్టాలకు సంబంధించిన మనం అప్డేట్ చూస్తూ ఉన్నాం. ఇటు షేక్పేట్ లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మనం చూడొచ్చు, షేక్పేట్ దగ్గర పూర్తిగా నిలిచిపోయినటువంటి వాహనాలు మనం చూస్తున్నాం. అలాగే యూసఫ్ కూడాలో కూడా అదే రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాకపోతే అక్కడ పూర్తిగా ఎక్కడికక్కడ వాన్లీర్ నిలిచిపోవడంతో వాహనాలు ముందుకి కదలలేనటువంటి పరిస్థితి ప్రస్తుతం అక్కడ నెలకొంది. షేక్పేట్ దగ్గర పరిస్థితి అయితే చాలా అధ్వానంగా కనిపిస్తుంది. ఎక్కడా కూడా వాహనాలు కొంచెం కూడా ముందుకి కదలలేనటువంటి పరిస్థితి ప్రస్తుతం అక్కడ ఉన్నట్టుగా మా ప్రతినిధి కిరణ్ చెప్తున్నారు. చాలా నెమ్మదిగా వాహనాలు ముందుకు సాగుతున్నాయి. కాబట్టి 6 గంటల తర్వాత ఉద్యోగాలు ముగించుకుని బయటకు వచ్చేవారు కాస్త మ్యాప్స్ లో ట్రాఫిక్ జామ్ కి సంబంధించి అప్డేట్ చూసుకుని ఎంతవరకు ట్రాఫిక్ ఉందో చూసుకుని బయటికి రావడం చాలా మంచిది. లేదంటే ట్రాఫిక్ జామ్ కష్టాలు తప్పవు.